ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా పరిధిలో ఓ వింత ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలతో పాటు ఆమె ప్రియుడు కూడా ఒకే ఇంట్లో కలిసి జీవించేందుకు సంసిద్ధం వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన శుభం వర్మ, అంజు దంపతులకి 2 పిల్లలున్నారు. నితిన్ అనే యువకుడు తరచూ శుభం ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. శుభం అతడిని తన సొంత సోదరుడిలా భావించి ఇంట్లోనే ఆశ్రయం కల్పించడంతో ఇంట్లోని మనిషిలా మారిపోయాడు. ఈ క్రమంలో అంజు, నితిన్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం తన భర్త శుభం ప్రియుడు నితిన్లతో కలిసి ఒకే చోట జీవిస్తానని అంజు స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో గొడవలు లేదా విడాకులకు దారితీస్తూ ఉండడం. ఇక్కడ భర్త శుభం భిన్నమైన వైఖరి కనబరిచాడు. తన భార్య అంజుతో పాటు నితిన్ని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని అతడు తేల్చి చెప్పాడు. అవసరమైతే ఇంటిని వదిలి వెళ్లేందుకైనా సిద్ధమే కానీ వారిద్దరితో బంధాన్ని తెంచుకోబోనని స్పష్టం చేశాడు. 2 పిల్లల్ని కూడా తమతోనే ఉంచుకుంటామని దంపతులు తెలిపారు. అయితే ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నివసించడాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వివాదం ముదరడంతో వ్యవహారం మహబూబాబాద్ కొత్వాలీ పోలీస్ స్టేషన్కి చేరింది. ఇరు వర్గాలకి పోలీసులు గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఇన్స్పెక్టర్ భానుప్రతాప్ సింగ్ సైతం సర్ది చెప్పే యత్నం చేసినప్పటికీ ముగ్గురు తమ నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో సమస్య కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదనైతే సమాచారం.